మిత్రులందరికీ జై శ్రీరామ్. నేను సత్యవతి. నమస్తే. ఈ వీడియో మన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంబంధం లేని పార్ట్ లాగా అనిపిస్తుంది, కానీ ఉంది. మొన్న దివ్యసాకేతం పరుపులు పంపించాం కదా, అక్కడ వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండడానికి అవి తయారు చేసిన వాళ్ళ యొక్క యూనిట్ వివరాలు అన్నమాట. ఆ అబ్బాయి పవన్ కుమార్ అనేసి మా ఊరే, అంటే కాకుమాను. తను చక్కగా ఈ ఇండస్ట్రీని పెట్టుకున్నాడు, చిన్నవాడే. అది అడిగినప్పుడు చాలా మనకి ఆ ఖరీదు వరకు, అంటే ఈ మెటీరియల్ ఖరీదు వరకు వేసుకుని మనకు చేసి ఇచ్చాడనమాట. అందుచేత తను ఎలా చేస్తున్నాడు ఏంటనేది ఎప్పుడైనా మీకు కూడా కావాలంటే తెలుస్తుందని పెడుతున్నాను. తను కూడా అడిగాడు, మాకు ఇది చేయటం అంత ఎప్పుడు చేయలేదు, ఏదో విడిగా ఫొటోసే కానీ ఇలా ఒక వీడియోలా మీలాగా చేసి పెట్టండి ఆంటీ అని. సరే అనేసి పెడుతున్నాను అన్నమాట. ఇది ముడిసరుకు అన్నమాట. ఈ ఫోమ్ మనం కుట్టించింది. ఆ ఫోమ్ మీద మనం మామూలుగా మన బెడ్స్లో తెలుసు కదా, రకరకాలుగా కొబ్బరి పీచుతో ఒక లేయరు, కొంతమందికి ఆర్థో షీట్ అనేసి అని నడువు నొప్పులు వాళ్ళకి కొంచెం టైట్గా ఉండేటట్లు అవి ఈ ఫోమ్ మీద ఇవన్నీ లేయర్స్ వస్తాయి అన్నమాట. మనం కావాల్సినట్టు చేయించుకోవచ్చు. ఇదంతా కూడా కంప్లీట్గా ఫోమ్ తోటి ఉన్న ముడి సరుకు. దీన్ని వాళ్ళు కావాల్సిన సైజుల్లో, అంటే మనం 3 అంగుళాల సైజు అడిగాం. మామూలుగా ఇళ్లల్లో మంచాల మీద 5 అంగుళాల సైజు అలా పెట్టుకుంటారు కదా. సైజు పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది కాబట్టి మన కన్వీనియంట్ రేటు కోసం మనం అట్లా చేసామన్నమాట. ఇవి క్లాతులు. ఆ పైన మనకి క్లాతులతోటి సెట్ చేస్తారు కదా ఫోమ్ మీద. ఆ ఫోమ్ లేయర్లో ఒకదానికి సెట్ అయిన తర్వాత ఇదిగో ఇలా కరెక్ట్ చేసేసారు. ఇవన్నీ కూడా సైజు కరెక్ట్ చేయటానికి ఈ విధమైనటువంటి మెషిన్ అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఒకే కరెక్ట్గా రావడానికి గాను ఇలా పెట్టి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారట. తరువాతే ఇంకా లెక్క చూసుకొని ఆర్డర్ ప్రకారం ఆ కటింగ్ కూడా ఇది ఇలా జరుగుతుంది. పెద్ద ఫోమును ముందు కరెక్ట్ చేసి సైజులు పెట్టిన తరువాత ఒకటొకటి మనం 3 అంగుళాలు అడిగాం కదా, కరెక్ట్గా 3 అంగుళాలు యాజ్ ఇట్ ఈజ్గా మిషన్ తోటి అలా కటింగ్ జరుగుతుందన్నమాట. ఈ జరిగిన వాటన్నిటినీ ఒక లెక్క పెట్టి గుట్టలుగా వేసేసి తర్వాత మామూలుగా క్లాత్ తోటి స్టిచ్ చేయటం స్టార్ట్ చేస్తారంట. క్లాత్ తోటి స్టిచ్ చేయటం కూడా చక్కగా, అది కూడా మిషన్లే. కాకపోతే మనం మామూలు బట్టల మిషన్లు అయితే మిషన్ మీద బట్టలు కొడతాం, ఇవేమో ఇంత పెద్ద పెద్ద ఈ మిషన్ మీదకి రావడం కష్టంగా బోసు. మరి వాళ్ళు మిషన్నే దీని చుట్టూ తిప్పి కుట్టిస్తున్నారనమాట, మీరు చూతురుకొని. అయితే వీళ్ళది హైదరాబాద్లో ఈ ముడి సరుకు ఇవన్నీ యూనిట్ ఉన్నా కానీ మా కాకుమాను ప్రక్కనే మనకు పెదనందిపాడు ఉంది కదా, పెదనందిపాడులో శ్రీనివాస స్కూల్ పక్కన, ఇప్పుడు ఈ కుట్టడం ఇదంతా పెదనందిపాడులోదన్నమాట. స్కూల్ పక్కన ఒక బిల్డింగ్ తీసుకొని ఇది పెట్టేశారన్నమాట. బిల్డింగ్ కూడా కాదు, అప్పట్లో ప్రతి మిల్లులకు చేసినటువంటి పెద్ద పెద్ద షెడ్లు అన్నమాట అవి. చూడండి, ఈ క్లాత్ తోటి పెట్టిన తర్వాత మనకు అంచులు స్టాండర్డ్గా ఉంటాయి కదా, అంచుల్ని ఇలా మిషన్తో కుడుతూ ఉన్నారనమాట. ఎంత మెషిన్స్ వాడినా కానీ కంప్లీట్గా మానవ మేధస్సు కూడా ఉపయోగపడి హ్యాండ్లింగ్ అంటారు కదా, అలా మనం వాటితోటి పని చేస్తేనే వర్క్ జరుగుతుంది. అందువల్ల కాకపోతే మనుషులుగా చేసేదాన్ని 10 మంది చేసే పనిని వీళ్ళు 2 మనుషులతోటి మెషిన్ సహాయంతో ఎక్కువ వర్క్ చేయగలుగుతారనమాట. ఇంకా అయిన తర్వాత ఇది ఇలా మనకి బ్లూ కలర్ క్లాక్ డిజైన్ ఒకటి, రెడ్ కలర్ డిజైన్ ఒకటి, అలాగే సిమెంట్ కలర్ డిజైన్ ఒకటి, 3 రకాలుగా కదా మనకు కుట్టించింది. వాటన్నింటినీ కూడా హైదరాబాద్ పంపడానికి ముందు పాలిథిన్ షీట్స్ తోటి 10 కలిపి ఒక ప్యాక్ చేశారు. తర్వాత మళ్ళీ ఆ పాలిథిన్ షీట్ల మీద మళ్ళీ ఈ ప్లాస్టిక్ సంచుల్ని షీట్ ఉంటుంది కదా, అది కూడా పెట్టి, అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్లో వర్షం కానీ ఏదైనా పడితే ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మళ్ళీ ఇలా కుట్టేశారు. కుట్టిన వాటిని పంపించారన్నమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మా సుజాత వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, అన్నపర్తి శ్రీ విఘ్నేశ్వర భజన మండలి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం దివ్య సాకేతంలో సంకీర్తన చేస్తున్నారు కదా, వాళ్ళ అందరూ కలిపి రిసీవ్ చేసుకొని దింపించిన తర్వాత అక్కడ నిర్వహణ చేసేటటువంటి నాని గారు పర్యవేక్షణలో
30 పరుపులు, ఇప్పుడు 30 మంది ఉన్నారుగా, అందరూ తలా ఒకటి. మంచాలు ఉన్నవాళ్ళు మంచాల మీద, మంచాలు లేని వాళ్ళు కింద చాప వేసి దాని మీద బెడ్లు వేశారనమాట. ఎందుకంటే డైరెక్ట్ ఇవి వేస్తే పాడైపోతాయని. ఆ జాగ్రత్తలు కూడా వారు అదిగో అక్కడ పర్యవేక్షణ చేస్తున్న నాని గారు జాగ్రత్తగా చేయించి ఎవరికి వాళ్ళకి ఇప్పించారనమాట. ఇంక ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. చక్కగా మనకి సకాలంలో అందించినందుకు ధన్యవాదాలు.